ఇండియాలో ఎక్కడున్నా వాళ్ళని కలుస్తున్నాం కలలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇన్స్టాగ్రామ్లో అయితే డైలాగ్ ప్లస్ సింగిల్ సాంగ్ మీద అయితే చాలా వైరల్ అవుతుంది కదా, అందుకే ఎడిటింగ్ అయితే ఎడిట్ చేస్తాను. సో డెమో వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ లింక్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి సో ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి ఎలెక్ట్ మోషన్లోకి అయితే ఆటోమేటిక్గా అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడైతే వీడియో క్లిప్ ప్లేయర్ పైన అయితే గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి టెస్ట్ లేయర్ పై అయితే ఫస్ట్ అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి యువర్ ఫోన్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫోన్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో 2 ఫోన్స్ ఇస్తాయి, డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకుంటా ఆటోమేటిక్గా అయితే అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఇక్కడ గ్రూప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ టెస్ట్ లేయర్స్ వాటిలో టెస్ట్ లేయర్స్ అయితే ఉంటాయి, వాటి అన్నిటికీ అయితే ఫోన్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా ఇప్పుడైతే మెయిన్ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే కార్టూన్ ఇమేజెస్ అయితే ఉంటాయి, మీకు కావాలంటే మీ ఇమేజెస్ కూడా కార్టూన్ ఇమేజెస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియోని అయితే చేయకుండా చూడండి. జెన్మీ ఏఐ అయితే సో యాప్ అయితే ఓపెన్ చేసుకొని ప్లస్ నెంబర్ ట్యాప్ చేసి మీరు ఎవరైతే ఇమేజెస్ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో కార్టూన్ ఇమేజ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేను ఇక్కడ అయితే ఒక ఇమేజెస్ యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని ఇక్కడైతే యాడ్ అయితే చేయండి. సో యాడ్ చేస్తే చాలా సింపుల్గా అయితే ఇమేజ్ అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. సెండ్ చేస్తే వితిన్ సెకండ్స్లో అయితే ఇమేజ్ అయితే క్రియేట్ అయ్యి వస్తుంది కార్టూన్గా. సో 4 to 5 ఇమేజెస్ కూడా మీ ఇమేజెస్ని కూడా ఇలానే కార్టూన్గా అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే చెప్పాను కదా. వీడియోకి అయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇమేజ్ అయితే వచ్చింది కదా, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఆ ఇమేజ్ లేయర్పై అయితే ట్యాప్ చేసి కింద అయితే సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మీ గ్యాలరీలోకి అయితే ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి సో ఫస్ట్ అయితే ఫోటో రూమ్ యాప్ని అయితే ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ పై క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకున్న కార్టూన్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే హెచ్డి క్వాలిటీలో అయితే ఎరేజ్ చేసి ఇస్తుంది. సో ఎక్స్పర్ట్ పై క్లిక్ చేసి ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి ఎలెక్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే సో ఓపెన్ చేసుకున్నాక మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకొని కొంచెం పక్కకి స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్పై క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన కార్టూన్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేశాను కదా, అలా సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఎక్కడైనా మీకు ఇమేజ్ స్మాల్ ఇమేజ్ లాగా వస్తే అయితే 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ అయిపోతుంది. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్స్ ఇమేజెస్ అయితే కనిపిస్తుంది కదా, వాటిపై కూడా ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్పై క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన కార్టూన్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోయింది. ఎక్కడైనా స్క్రీన్కి అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజెస్ అన్నిటికీ అయితే ఇలానే చేంజ్ చేసుకోండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.